హాయ్ అండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఆర్యన్కి అక్షరాభ్యాసం చేయించాము. జనవరి 12 మొన్న 2025 ఆర్యన్కి 2 years కంప్లీట్ అయ్యి 3rd year వచ్చింది. జనరల్లీ 3rd yearలో అక్షరాభ్యాసం చేయిస్తారు కదా, కాబట్టి మేము కూడా ఆర్యన్కి చేయించాము. అయితే నేను వచ్చేసి నాకు జనరల్గా కొంచెం సెంటిమెంటల్గా నాకు సంపత్ వినాయక టెంపుల్ అంటే కొంచెం ఒక నమ్మకం. నేను 10th స్టాండర్డ్ నుంచి కూడా నా ఎడ్యుకేషన్ అంతా ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు హాల్ టికెట్ గట్టా దేవుడి దగ్గర పెట్టి రాసేదాన్ని. అంటే మన హార్డ్ వర్క్తో పాటు దేవుడిని బిలీవ్ చేయడం అనేది మన అందరికీ ఉన్న కామన్ థింగే కాబట్టి సో అలా నేను ఆ దేవుడి దగ్గర పెడితే నాకు ఒక నమ్మకం. అందుకే రిద్వికి కూడా అక్కడే చేయించాము, ఆర్యన్కి అక్కడే చేద్దాము అని అనుకున్నాము. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే ఈరోజు మేము అనుకోకుండా మాకు ఇంకొక హ్యాపీనెస్ జరిగింది. మేము అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు మా పక్కన వాళ్ళు చాలా థింగ్స్ తెచ్చుకోలేదు. సో వాటి కోసం వాళ్ళు ఆ షాప్స్ గట్రా కంగారు పడుతుంటే నేనేమొచ్చి నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను. అయితే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు యాక్చువల్గా విజయనగరం సరస్వతి టెంపుల్ దగ్గర టోకెన్ తీసుకున్నారంట. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చారంట సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర. బట్ ఇక్కడ కూడా అక్షరాభ్యాసాలు అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ చేయించి అక్కడికి వెళ్దాం అనుకున్నారు. అయితే నాకు కూడా అనిపించింది బై 9:30 కల్లా మాకు కూడా అయిపోయింది ఇక్కడ బాబుది అక్షరాభ్యాసం. కాబట్టి మనం కూడా సరస్వతి టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నట్లు ఎలాగో సంపత్ వినాయక టెంపుల్లో అయిపోయింది. సో సరస్వతి టెంపుల్కి వెళ్తే దర్శనమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు మేము డిసైడ్ అయ్యాము. అయితే కానీ అక్కడ ఎలా చేస్తారో, రష్ ఎలా ఉంటుందో వినడమే, చాలా వరకు రష్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే పక్క వాళ్ళు నెంబర్ అడిగేస్తే వాళ్ళు ఫాలోఅప్ చేయమని చెప్పామన్నమాట. కొంచెం మేము ఫాలోఅప్ చేస్తాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. సో లక్కీగా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా చేస్తున్నారు అనేది చెప్తే మేము వెంటనే ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకొని పట్టుకొని సరస్వతి టెంపుల్కి వెళ్ళిపోయాము. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. అయితే టెంపుల్లోని చాలా రష్గా ఉంది. టోకెన్స్ కూడా ఇస్తున్నారు, కాకపోతే ఇంకొక 1 or 2 hours పడుతుంది అన్నారు. ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయింది కాబట్టి అమ్మవారి దర్శనం చక్కగా చేసుకొని అక్కడ బాబుతో వచ్చేసి ఓం నమ శివాయ అదే చెప్పించేసి రాయిపించేసి వచ్చేసాము. అక్కడ క్రౌడ్ మీకు అది వీడియో పెడుతున్నాను, చాలా రష్గా ఉంది. అమ్మవారి ఫోటో కూడా తీసాము, క్యాప్చర్ అయింది చక్కగా, అది కూడా మీకు పెట్టాను. ఈ విధంగా మేము అనుకోకుండా సరస్వతి అమ్మవారి దర్శనం కూడా అయింది. అది చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను. మా ఆర్యన్ కొత్త జీవితానికి వేస్తున్న అడుగులకి మీ అందరూ కూడా దీవెనలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మా కోరిక. థ్యాంక్ యూ ఆల్.